మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మధుమేహం లేదా డయాబెటిస్ ఇండియాని చూసుకుంటే గనక వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటిస్ అని పిలుస్తుంటారు. అది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమా? కాదు. ఎందుకంటే డయాబెటిస్ వచ్చిన వాళ్ళు రకరకాల నరాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అరే, షుగర్ రాకుండా మనం గనక జాగ్రత్తలు తీసుకుంటే, షుగర్ వచ్చిన తర్వాత దాన్ని సరైన కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఇన్ని సమస్యలు పడదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల డిమెన్షియా కావచ్చు, హెడేక్స్ కావచ్చు, ఫిట్స్ లాంటివి కూడా ఈ షుగర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే మేము గమనిస్తూ ఉంటాం. కొన్ని రకాల మూమెంట్ అబ్నార్మాలిటీస్, కొరియా అని పిలుస్తాం. అంటే వాళ్ళకి తెలియకుండానే కాలు చేయి వంకర వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఒక డ్యాన్స్ లైక్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. దీన్ని కొరియా అని పిలుస్తారు. ఇది కూడా కొన్నిసార్లు హై బ్లడ్ షుగర్స్ ఉంటే రావచ్చు అనమాట. రీసెంట్గా ఒక 2.5 ఏళ్ల పాపని చూశాను. చాలా బాధేసింది. ఇంత చిన్న వయసులో డయాబెటీస్ రావడం ఏంటి అంటే, మనం తల్లిదండ్రుల్లో ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉందా, వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు ఈ పాప మీద ఎఫెక్ట్ చూపించాయా అనేది కూడా నేను ఆలోచించాల్సి వచ్చింది. సో 2.5 ఏళ్ల వయసులో 500 షుగర్ తోటి ఆ పాప కళ్ళు తిరిగి పడిపోతుంది, నీరసంగా ఫీల్ అవుతోంది అని తీసుకొస్తే మనం షుగర్ కనిపెట్టడం, దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకపోతే ఈ కళ్ళు తిరగటం, చెమటలు పట్టడం, వీటితో పాటు తరచుగా యూరిన్ వెళ్లాల్సి రావటం, ఇది కూడా షుగర్ యొక్క లక్షణమే. అయితే కొన్ని రకాల నరాల సమస్యల్లో కూడా యూరిన్ కంట్రోల్ అనేది తప్పుతూ ఉంటుంది. సో ఈ రెండు చాలా క్లోజ్గా ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి, ఇంకా కొన్ని రకాల పరీక్షలు చేసి మనము నరాలు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యాయా, ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందా, షుగర్ కంట్రోల్ లేదా, యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇలాంటివి కూడా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇకపోతే కాళ్ళు చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, మనకి న్యూరోపతి లక్షణాలు ఎప్పుడైతే మొదలయ్యాయో కొన్నిసార్లు ప్రీ డయాబెటిక్ స్టేట్లో కూడా ఇవి చూస్తూ ఉంటాం. ఒక పేషెంట్ని నేనైతే 3 ఏళ్ల పాటు ఎందుకు వస్తున్నాయి ఈ తిమ్మిర్లు, మంటలు అనేది తరచుగా ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటే 3 ఏళ్ల తర్వాత కానీ బ్లడ్లో షుగర్ అనేది బయటపడలేదు. అంటే షుగర్ రావడానికంటే 5 ఏళ్ల ముందు నుంచే మన బాడీలో రకరకాల మార్పులు జరుగుతాయి కాబట్టి ఫస్ట్ ఇండికేషన్ కింద ఈ కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు అనేది కూడా రావచ్చు. సో మనం ఈ సిమ్టమ్స్ ఏవైతే న్యూరలాజికల్గా కనిపిస్తున్నాయో వాటికి రిలేటెడ్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ, పరీక్షలు చేసి, ఎగ్జామిన్ చేస్తే చాలా మటుకు మనం కనిపెడుతూ ఉంటాం. ఈ డయాబెటీస్ వల్ల వచ్చే రకరకాల ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్స్, కళ్ళు కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, లివర్ కానివ్వండి, ఈ నర్వస్ సిస్టమ్ కానివ్వండి, అన్నిటినీ కాపాడుకోవాలంటే షుగర్ కంట్రోల్ ఈజ్ ద కీ.